ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ టెక్ సర్వీసెస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కేసు ఇక నోటిఫికేషన్కి అయితే కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో స్టార్టింగ్ శాలరీని 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 20,000 మన అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మెయిన్గా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టీటీకే సర్వీసెస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి వర్చువల్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనకు రిమోట్ ఆపర్చునిటీ అని చెప్పేసి మనకు టైటిల్లోని చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ అలాగే ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో అయితే ఉందన్నమాట. బట్ మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అవైలబుల్లో ఉంది కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే గైస్ మిమ్మల్ని వచ్చేసి క్లయింట్ సర్వీసెస్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి సో ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. లొకేషన్ చూడండి, ఇక్కడ రిమోట్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ టీటీకే సర్వీసెస్ కంపెనీలో ఎవరైతే ఇంటర్నల్ టీమ్స్ అలాగే ఎక్స్టర్నల్ టీమ్స్ ఉంటారో సో ఇక ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్ టీమ్స్కి వచ్చేసి మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా అలాగే ఈమెయిల్స్ ద్వారా చాట్ ప్రాసెస్ ద్వారా అయితే వాళ్ళకి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లోనే మీరు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే మీకు ఏదైతే వర్క్ అసైన్ చేస్తారో సో ఇక వర్క్ సంబంధించి మీరు అనలైజ్ చేయడము అండ్ అలాగే ప్లాన్ చేయడము ఆర్గనైజ్ చేయడము అండ్ అలాగే ఇక కంపెనీ ఇంటర్నల్ టీమ్స్కి అలాగే ఎక్స్టర్నల్ టీమ్స్కి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఈ యొక్క ఇష్యూస్ని మీరు రెక్టిఫై చేయడము సో ఇక ఇష్యూస్ని వచ్చేసి ఓవర్ది మీరు ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే ఇక వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అదే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు కండక్ట్ ఆన్లైన్ రీసెర్చెస్ ఫర్ టాస్క్ టు అక్వైర్ రిజల్ట్స్ అండ్ ప్రెజెంట్ దెమ్ ఇట్ ఏ మేనర్ దట్ మీట్స్ ఏ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ క్లయింట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు సో మీకు ఏదైతే వర్క్ అసైన్ చేస్తుంటారో సో దానికి సంబంధించి మీరు ఆన్లైన్ రీసెర్చెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కండక్ట్ చేసేసి మీరు యొక్క ఇంటర్నల్ టీమ్స్ అలాగే ఎక్స్టర్నల్ క్లయింట్స్కి అయితే మీరు సో సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీ చేయాల్సినటువంటి వర్క్ గైస్. సో ఇక వర్క్ అంతా కూడా మీరు యొక్క వర్చువల్ బిజినెస్ టీమ్స్తో కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు సో కస్టమర్స్తో మాట్లాడేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు కాంప్రహెన్షన్ అలాగే అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ఇక ఇంటర్నెట్ టూల్స్ని లైక్ గూగుల్ కావచ్చు, వికీపీడియా కావచ్చు, అలాగే యాహూ ప్లాట్ఫామ్స్ని ఎలా యూజ్ చేయాలి ఇంటర్నెట్ టూల్స్ని అని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలి అని చెప్పేసి అలాగే గుడ్ ఇన్ హ్యాండింగ్ ఆఫీస్ ప్రొడక్టివిటీ టూల్స్ సచ్ యాజ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి
పీపుల్ విత్ కెరీర్ బ్రేక్ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ రోల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరికైతే కెరీర్ గ్యాప్ ఉంటుందో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో మీకు ఎన్ని ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక వర్చువల్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టే 1.5 to 2.5 lakh per annum శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే పర్ యానంకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మీకు మంత్లీ 20 to 22,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో టోటల్గా ఇక నోటిఫికేషన్ ద్వారా 15 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మ్యాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మెయిన్ స్కిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈమెయిల్ సపోర్ట్కి సంబంధించి అలాగే ఈమెయిల్ రైటింగ్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలి. ఈ యొక్క స్కిల్స్ కూడా మీకు రెజ్యూమ్లో అయితే అప్డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో అప్డేట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇలా అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట ఇంటర్ఫేస్. సో ఇక్కడైతే మీకు రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు రిమోట్ ఆపర్చునిటీ ఫర్ వర్చువల్ అసిస్టెంట్ చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో ఇస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.